హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబూర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు మా అపార్ట్మెంట్లో వినాయకుని దగ్గర స్పెషల్ పూజలు అయితే ఉన్నాయన్నమాట. సో కుంకుమార్చన పూజ ఉంది, ఇంకా సో లలిత సహస్రనామాలు, సో చాలా ఉన్నాయన్నమాట. పూజలు చాలా బాగా జరిగాయి కూడా. సో నేనైతే వీడియో షేర్ చేసుకుంటున్నాను, పూజ ఎలా జరిగింది ఏంటిది అనేది మొత్తము. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్. పంతులు గారు అయితే కరెక్ట్ టైంకి వచ్చారండి. ఎప్పుడు లేట్ వస్తారు, బట్ ఈరోజు మాత్రం మేము లేట్ అయిపోయాము. పంతులు గారు అయితే తొందరగా వచ్చేసారనమాట. సో ఇక్కడ కుంకుమార్చన పూజకి సామాగ్రి అంతా సర్దుకుంటున్నాం అనమాట. సో కుంకుమార్చన సపరేట్ ఎవరిది వాళ్ళు సపరేట్గా సామాన్లు తెచ్చుకొని ఎవరిది వాళ్ళకి అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట. సో మేము ముందే డిసైడ్ అయిపోయాము కుంకుమార్చన పూజ పెట్టించుకుందామని. తర్వాత లలిత సహస్రనామాలు ఇలా ఆ రోజు ఫ్రైడే కాబట్టి సో మంచిగా ఉంటుంది అన్న దాంతో మేము కుంకుమార్చన పూజ అలాగే ఇలా అన్నీ పెట్టేసుకున్నాం అనమాట. సో ముందే అన్నీ ఏమేమి తెచ్చుకోవాలని కూడా ముందే డిసైడ్ అయిపోయి ఇప్పుడు పూజకి ఏమేమి కావాలో అక్కడంతా గణపతి పసుపు గణపతిని అలాగే మంగళహారతులు అలాగే దీపాంతాలు అన్నీ సెట్ అయితే చేసుకుంటున్నాం అనమాట. పూజకు కావాల్సిన సామాన్ అంతా అక్కడ. సో పూజకు కావాల్సినవన్నీ పసుపు గణేశుని, పసుపు కుంకుమ, దీపాంతాలు, కలశంలో నీళ్లు, కొబ్బరికాయ, పువ్వులు ఇవన్నీ సెట్ చేసి పెట్టుకుంటే మనము పంతులు గారు చెప్తున్నప్పుడు వెంటనే చేసుకోవచ్చు అనమాట. సో అన్నీ ఫస్ట్ అయితే అన్నీ సెట్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట. ఓకేనా, రెడీ? గణపతికి ఎలాగైతే చేసినామో సేమ్ అమ్మవారికి ఉంటుంది, కాకపోతే అమ్మవారి పూజ కొంచెం నామాలు వేరే అంతే. सामने से ले लो बेटा. ओके, रेडी अम्मा? सब रेडी है? वहाँ बैठो आप, सेम हो जाएगा, वहाँ बैठो. हाँ उधर से बैठना, लेके जाओ उधर, हेलो लेके वो रखने के बाद ये भी लेके जाओ. దండ ఉందా ఏతమా कुमकुमा से अभी काम है. लक्ष्मी देवी का पूजा ओनली चाबी है हमारे पास, चाबी है. आए గణపతికి పెద్ద దండ ఎవరైనా వేసేవారు అంటే ముందు వేస్తే, ఇప్పుడు మళ్ళీ మనం గణపతి పూజ చేశామనుకోండి, ముందు గణపతి పూజ చేసినట్లు తర్వాత అమ్మవారు చేసినట్లు మళ్ళీ గణపతులకి ఎంట్రీ అయినట్లు అలా కాదు. ముందు ఏ కార్యం చేసినా గణపతికి చూపించండి అగరబత్తి. జాగ్రత్త పెట్టుకోండి, కొంచెం దూరం పెట్టేసుకోండి.
మహాగణాధిపతి ధూపమాగ్రహయామి. దీపం మేము ఇందాక ముట్టించినటువంటి దీపాలు కూడా గణపతికి చూపించండి. దీపం దర్శయామి. ఒక పండు ప్రసాదము ముందర పెట్టండి గణపతికి. ఒక పండు ఏదైనా సరే ముందర పెట్టండి. మహాగణాధిపతి నమః. మహానైవేద్యం సమర్పయామి. హారతి ముట్టించుకోండి. మహాగణాధిపతి నమః. సర్వనామాని పూజయామి. శతమానం భవతి శతాయుషేంద్రియాయుష్యేంద్రియేణ ప్రతిష్ఠతి. ఆయుష్యేంద్రియేణ ప్రతిష్ఠతి. శతమానం భవతి శతాయుషేంద్రియాయుష్యేంద్రియేణ ప్రతిష్ఠతి. Pass. We want you to talk. Shut up and I did that and I got 450. it's all by hearting, right? Yeah, I did by because I didn't study it all for the whole year. శతమానం భవతి శతాయుషేంద్రియేణ ప్రతిష్ఠతి. Very few things she can explain. That's Who's the teacher? ఒక పక్కన మేము కుంకుమార్చన పూజ చేస్తూనే ఉన్నాం కదా, ఇంకో సైడ్ పిల్లలకి కాంపిటీషన్ అనమాట. కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ ఏం కాదు, అందరూ గణేషుని వాళ్ళకి ఎలా వచ్చో వాళ్ళకి ఎలా తెలుసో అలా డ్రా చేస్తున్నారనమాట. సో ప్రతి ఇయర్ ఇది జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు డ్రా చేసిన డ్రాయింగ్స్ అన్నీ ఒక తోరణం లాగా కట్టి వినాయకుని దగ్గర పెడతామన్నమాట. చాలా బాగుంటుంది అసలు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటారనమాట. ఒక్కొక్కరు నేను బాగా చేస్తాను అన్న దాంతో అసలు చాలా బాగా చేస్తారనమాట పిల్లలైతే. సో ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అసలు ఫుల్ బిజీ అనమాట. మా బిజీలో మేముంటే వాళ్ళ డ్రాయింగ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ప్రసాదాల గురించి చెప్పనవసరం లేదు. 5 days పైగా అందరం కుంకుమార్చన పూజ అన్నీ పెట్టించుకున్నాం కదా. ప్రసాదాలు కూడా చాలానే వచ్చాయన్నమాట. చూస్తున్నారు కదా. సో పిల్లలు గేమ్స్కి ప్రసాదాలు కొంచెం కింద ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు. సో పూజ అంతా అయిపోయాక మేమైతే లలిత సహస్రనామాలు అయితే చదువుకున్నామన్నమాట. తర్వాత స్వామివారికి మంగళహారతుల పాటలు ఇలా కొన్ని చదువుకున్నామన్నమాట. చాలా మంచిగా అనిపించింది. అసలు అందరం కూర్చొని అలా స్వామివారి ముందర ఇలా చేయడము సో చాలా మంచిగా అనిపించింది అనమాట.
సో ఈ విధంగా కుంకుమార్చన సహస్రనామాలతోటి మా పూజ 3వ రోజు పూజ అయితే గడిచిందండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శివాని పందన